హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసరపప్పు సాంబార్ అండి. ఇది ఇడ్లీలలోకి చాలా బాగుంటుంది, రైస్ లేక్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది ఒంటికి కూడా ఎంతో చలవ, మంచిది కదండి. ఇట్లా ఇడ్లీలలో తింటా ఉంటే ఇంకొకసారి కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సులకు కూడా ఎంతో ఈజీగా సులువుగా అయిపోతుంది. పెద్దగా టైం కూడా ఏం పట్టదు కదా. పప్పు కూడా ఎక్కువసేపు నానాల్సిన పని కూడా ఉండదు, 2 నిమిషాలు నానితే చాలు. దీనికి కాంబినేషన్గా పల్లి పొడి అండి. ఆల్రెడీ నా ఛానల్లో పల్లి పొడి చేసి పెట్టున్నాను, ఎవరన్నా చూడనోళ్ళు వెళ్ళి చూడండి. ఇట్లా అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే సాంబార్ చేసినప్పుడు ఇడ్లీలు ఇట్లా అద్దుకొని తినే కన్నా ఇట్లా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. నాకు అట్లే కూడా ఇష్టము. మీలో ఎంతమందికి ఇట్లా తినేది ఇష్టమో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దీని ప్రాసెస్, తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం కుక్కర్ తీసుకునేసి ఇందులో 1 గ్లాసు పెసరపప్పు వేసుకుందామండి. కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి మనము తొందరగా ఈజీగా అయిపోతుంది. ఈ గ్లాస్ నిండా, టీ గ్లాస్ అండి ఇది, ఈ గ్లాస్ నిండా పెసరపప్పు తీసుకునేసి దీన్ని బాగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకునేద్దాం. ఒక 2 మీడియం సైజ్ టమోటాలు ఇట్లా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఇందులోనే వేసుకునేసి 1 స్పూను మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 చిటికెడు పసుపు వేసుకునేద్దామండి. ఇప్పుడు ఇవి ఎక్కువ వాటర్ వేసుకోకుండా మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇవి కుక్కర్కి మన పైకి చిమ్మేస్తాయి కాబట్టి కొద్దిగా వేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇట్లా దీన్ని బాగా కదిపించుకునేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకునేసి ఒక 2 విజిల్లు వస్తే చాలు. 2 కానీ 3 కానీ విజిల్లు వస్తే సరిపోతుందండి. పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఒక 2-3 విజిల్లు అయితే చాలు. 2-3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఆవిరంతా పోయినాక మూత తీసి చూద్దాం. చూస్తున్నారు కదా, పప్పు బాగా ఉడికిపోయింది. మనం వేసుకున్న వాటర్ కూడా ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఎనుపుకునేసి మనకి ఎంత సాంబార్ కావాలనో అంతగా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఒక 2 గ్లాసులు వేస్తూ ఉన్నానండి. నేను 1 గ్లాస్ పప్పే కదా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకునేసి దీన్ని మెత్తగా బాగా ఇట్లా మ్యాష్ చేసుకుందాం. ఇట్లా పప్పు గుత్తితో అయితే బాగా మెత్తగా మెదిగిపోతుంది. ఇట్లా మెత్తగా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ముందు 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనకి ఎంత చిక్కగా కావాలనో చూసుకునేసి మళ్ళీ కావాలంటూ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ గ్లాస్ నిండా వేసుకునేసినాను. దీన్ని బాగా ఇట్లా కలిపెట్టుకునేసి మనం ఈ కర్రని ఎత్తి పక్కన పెట్టుకునేసి మనకి మళ్ళీ ఇంక ఎన్ని వాటర్ పడతాయో చూసుకునేద్దాం, ఎంత చిక్కగా కావాలనో. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకునేసి గరిటతో ఒకసారి చూస్తే మనకి తెలుస్తుంది కదా, ఇది ఎక్కువగా చిక్కగా లేకుండా అంత పలచగా లేకుండా మీడియంగా సరిపోతుంది. నేను చూపించే విధంగా చేస్తే మనకి ఇంకో గ్లాస్ పడతాయండి వాటర్. ఈ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇట్లా కలబెట్టేసి మనం ఇప్పుడు తాలింపు వేసుకునేద్దాం. నేనైతే తాలింపు అంతా నేను దబర్లలోనే చేస్తాను. నాకు ఇట్లా సత్తు పాత్రలలో చేసుకోవడం చాలా ఇష్టము, మంచిది కూడా వీటిల్లో చేసుకునేస్తే. ఇప్పుడు మనం గుండాం పెట్టుకునేసి స్టవ్ ముట్టించేసి ఇందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాం. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలండి వేసుకునేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ వేసుకునేద్దాం. చూసారు కదా, ఇట్లా కట్ చేసి వేసుకునేసి ఒక 5-6 తెల్లబాయలండి ఇట్లా ఒత్తి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకుందాం. ఒక ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంలోనే పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మంట మీడియంలోనే పెట్టుకునేస్తే మనకి ఏదైనా అడుగు అంటకుండా అన్ని కలరు టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకే నేను ఎప్పుడైనా మంట మీడియంలోనే పెట్టుకోమని చెప్తా ఉంటాను. ఇప్పుడు మొత్తం మరొకసారి దీన్ని ఇట్లా కలపెట్టుకునేస్తే చూసారు కదా, కొంచెం బాగా అయిపోయిన ఇంకొక నిమిషం అయితే చాలండి, సరిపోతుంది, కలర్ వచ్చేస్తాయి. చూసారు కదా ఇట్లా. ఇప్పుడు ఫైనల్గా మనకి మొత్తం వేగిపోయినా ఇప్పుడు మనం పెట్టుకున్న పప్పు ఇందులో వేసుకునేస్తే సరిపోతుంది. మనకేం వాటరింగ్ అవసరం లేదు, కరెక్ట్గా వాటర్ అంతా వేసుకున్నాం కాబట్టి దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలబెట్టుకునేసి మనకి సాల్ట్ ఏదైనా తక్కువ ఉందా లేదా అని ఇప్పుడు చూసి కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందా లేదా అని చూస్తూ ఉన్నాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది, ఇంకొక 1/2 స్పూన్ వేసుకునేస్తే సరిపోతుంది. మొత్తం దీన్ని వేసుకునేసి మరొకసారి దీన్ని బాగా ఇట్లా గరిటతో కలబెట్టుకునేసి ఇది బాగా ఉడకాలండి. బాగా బబుల్స్ వచ్చేలాగా ఇది ఉడికితే సాంబార్ రెడీ. చూసారు కదా, ఇట్లా
ఉడికితే మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది ఇట్లే వదిలేయకూడదు, మధ్య మధ్యలో ఇట్లా కలబెట్టుకోవాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. మంట మీడియంలో పెట్టుకొని ఇట్లా కలబెట్టుకోవాలి. మనం మూత వేయకుండా ఇట్లే కలపెడతా ఉండాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ, లేకపోతే అడుగు అంటేస్తుంది. తర్వాత మూత వేసినామంటే మొత్తం పొంగి కింద పోతుంది. కాబట్టి ఇట్లా మూత వేయకుండా మనం ఇట్లే బబుల్స్ వచ్చేలాగా బాగా ఉడికేలాగా చూసుకుంటూ కలబెడతా ఉండాలి. ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా గరిటతో అనుకుంటా ఉంటే అడుగు కూడా అంటకుండా ఉంటుంది మనకి. బాగా ఇది ఉడికితే సాంబార్ రెడీ అయిపోతుంది. మనకి ఇట్లా చూసారు కదా, ఇట్లా బాగా ఉడికిపోతూ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకొక నిమిషం ఇట్లే ఉడికితే చాలు, ఎక్కువ టైం కూడా పట్టదని చెప్పినాను కదా. చూసారు కదా, మనకి గిన్నె మూత పెట్టేసినట్టు మొత్తం పొంగిపోయి ఉంటుంది. కాబట్టి మూత పెట్టుకోకుండా ఇట్లే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. అది మంట మొత్తం సిమ్లోకి మార్చుకునేసి ఇది దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకునేస్తే మనకు సాంబార్ రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఇది ఇంకొంచెంసేపు ఉన్నిందంటే ఇది మళ్ళీ కొంచెం చిక్కబడుతుందండి, ఇంత పలచగా కూడా ఉండదు. మీకు ఇంకా కొంచెం పలచగా కావాలంటే కూడా ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. మనం తాలింపు వేసి ఇవి తిరగబోస్తాను కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఫైనల్గా సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లొచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.